నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్‌కి వెల్కమ్ అండి. ఈరోజైతే ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అండి. ఏంటా అనుకుంటున్నారా? ఈ స్టాండ్ చూసారా? ఇది రింగ్ లైట్ స్టాండ్ అండి. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కొనాలి అని చాలా కష్టపడి గీకి దాచి ఎలా అయితే కొనేసానండి. ఈ రింగ్ లైట్ స్టాండ్ ఒక్కటి ఉంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఎవరికైనా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మంచి హైట్ ఉంది. ఏ హైట్లో అయినా మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది రింగ్ లైట్ కదా, ఈ లైట్ కూడా మనం కొంచెం చీకటిగా ఉన్న ప్లేస్లో కూడా మనం వీడియో హ్యాపీగా చేసేసుకోవచ్చు. నాకులా అయితే ఎవరు సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఇది ఉంటే బాగుంటుంది. ఇదండి స్టాండు, వాటి సామాన్లు. నాకైతే ఓపెన్ చేసి ప్యాకింగ్లో చూపించి అంత ఓపిక లేదు, మనకు ఆత్రం ఎక్కువ కదా, అందుకే ముందే పీకేసి ఇవన్నీ డైరెక్ట్గా చూపించేస్తున్నాను. ఇంకా ఇది ఎలా సెట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇది లైట్స్ ఎలా ఉంది అది కూడా చూపిస్తాను. ఇదైతే నాకు రింగ్ లైట్ వచ్చిన ప్యాకింగ్ అండి. ఇది దీని మీద చాలా రాసున్నాయి, ఫుల్ లైటింగ్ అండ్ బ్రైట్ ఫేస్ అనేసి. అంటే చాలా ఉన్నాయి కానీ బాగుంది. ఇది నాకు పాత ట్రైపాడ్ అండి. ఇదే ఇప్పటి వరకు నన్ను ఆదుకుని చక్కగా ఈ 10 months కంప్లీట్ చేసే వరకు నేను ఆ ట్రైపాడ్నే వాడాను. ఇప్పుడైతే ఇది వాడాలి కదా, మరి కష్టపడి కొనుక్కున్నాను. నెక్స్ట్ దీని ఉపయోగాలు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా దీని కథ ఏంటో చూసేద్దాం. ఇంకా ఈ స్టాండ్ అయితే 3 స్టెప్స్లో ఓపెన్ అవుతుందండి. ఆ 3 స్టెప్స్ కూడా ఫస్ట్ ప్రతి దానికి ఒక నట్ ఇచ్చారు. దాన్ని ఓపెన్ చేసుకుంటే అది లూజ్ అవుతుంది. మనకి ఎక్కడికి కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ దీనిపైన ఒక రాడ్, దానిపైన ఇంకొక రాడ్, అలా అన్నమాట. 7 feet అని చెప్పారు, కానీ 7 feet కంటే ఇది ఇంకా ఎక్కువ హైట్ ఉంది. మన హైట్కి మనం ఎక్కడ సెట్ చేసుకున్నా మనకి చాలా బాగా సెట్ అవుతుంది. వంట చేసేటప్పుడు సింక్ దగ్గర కానీ ఇంకా ఆ టేబుల్ దగ్గర కానీ చాలా బాగా సెట్ అవుతుంది. ఇంకా దీని కాస్ట్ కూడా తక్కువేనండి. 500 ₹1 అయితే నేను తీసుకున్నాను. ఇది నేనైతే ఈ రింగ్ లైట్ని ప్రమోట్ చేయట్లేదు. కాకపోతే నాకులా కష్టపడి చిన్న ట్రైపాడ్స్తో కానీ లేదంటే వీడియో తీసేటప్పుడు ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ రికార్డ్ చేయడం కానీ ఇదంతా వీడియో చేయడం కానీ ఎంత కష్టమో నాకు తెలిసింది. అందుకే నాలా కష్టపడకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈజీగా వాళ్ళు యూట్యూబ్ని రన్ చేసుకోగలుగుతారు అని మాత్రమే ఈ రింగ్ లైట్ కోసం చెప్తున్నాను. నేను దీన్ని ప్రమోట్ చేయట్లేదు, దీన్ని తీసుకోండి అని నేనేం చెప్పట్లేదు. బాగుంది, యూజ్ అవుతుందేమో చూడండి అని మాత్రమే చెప్తున్నాను. ఇక చూపించిన విధంగా ఇలా సెట్ చేసుకుని మన మొబైల్ అయితే అక్కడ పెట్టేసుకోవచ్చు. పెద్దగా ఈ ట్రైపాడ్స్ కోసం పరిచయం అక్కర్లేదండి. ఎందుకంటే మనం తీసుకున్న తర్వాత అవి ఎక్కడెక్కడ బిగించాలి, ఎలా వాడుకోవాలి అనేది ఆటోమేటిక్గా మనకే అర్థమైపోతుంది. ఇంకా దీని లైటింగ్ కూడా చాలా బాగుందని చెప్పాను కదా. దీనికి మనకి వాళ్ళు జస్ట్ కేబుల్ మాత్రమే ఇచ్చారు. మనం మొబైల్ ఛార్జ్ పెట్టుకుంటాం కదా, ఏ మొబైల్ ఛార్జర్ అయినా సరే దానికి పెట్టుకుని మనం స్విచ్ బోర్డ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, ఇది 3 వేరియేషన్ లైట్స్ ఉన్నాయి. ఒకటి ఇది ఫస్ట్ బ్రైట్, ఎంత బ్రైట్ కావాలితే అంత బ్రైట్ పెంచుకోవచ్చు. మనం తక్కువగా కావాలనుకుంటే తక్కువగా కూడా పెంచుకోవచ్చు. ఇది వైట్, ఇది వచ్చి నాకైతే ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది డైరెక్ట్. తర్వాత పింక్ కలర్, 3 కలర్స్ ఉన్నాయండి, వైటు, ఆరెంజు, పింక్. ఇవి చాలా బాగున్నాయి. ఫేస్ మేకప్ వేసుకోవాలి అలా కూడా అవసరం లేదు, బ్రైట్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అందుకనే చెప్తున్నాను. నాకు ఇందులో ఏం నచ్చింది అంటే బాగా దీని హైట్ నచ్చిందండి. కొంచెం దూరంగా ఉన్నా కూడా మనం చక్కగా వీడియో చేసుకోవచ్చు. దీనికోసమైతే ఇంకొకటి చెప్పాలి. రింగ్ లైట్ తీసేసిన తర్వాత మనకి డే టైంలో షూట్ చేసుకోవాలనుకున్నప్పుడు రింగ్ లైట్ తీసిన తర్వాత మనకు ఒక బోల్ట్ ఇచ్చారు. అదైతే బోల్ట్ బాగానే సెట్ అయింది, కానీ ఈ మొబైల్ పెట్టుకునేది ఉంది చూసారా స్టాండ్, అదైతే సెట్ అవ్వట్లేదు. మనకి పాతది ఆల్రెడీ చేసేవాళ్ళు అయితే పాత ట్రైపాడ్స్ ఉంటాయి కదా, నా దగ్గర అయితే ఉంది నా పాత ట్రైపాడ్ది, దీనికి సెట్ అవుద్ది. కానీ ఇదైతే మనకి సెట్ అవ్వదు. అదొక్కటే చూసుకోండి. ఆ నట్టుకి ఆ మొబైల్ స్టాండ్ పెట్టుకునేది సెట్ అవ్వట్లేదు, వేరేదైతే సెట్ అవుతుంది. ఈ హైట్ అయితే చాలా బాగుంది. మనం ఇంకొక వేరే స్టాండ్ ఏమైనా తెచ్చుకుని దాని పైన ఇన్స్టాల్ చేసుకుంటే కనుక వంట చేసేటప్పుడు
ఒక వాల్గా పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. అంతేకాదు ఇంకా లాంగ్లో మనం కొంచెం దూరంగా ఉండి లాంగ్లో వీడియో తీయాలనుకున్నా కూడా దీని పొడవు బాగుందని చెప్పాను కదా, అది కూడా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే నా పాత ట్రైపాడ్ అండి. దీనికోసం ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పాను కదండి అక్కడ మనకు ఒక స్టాండ్కి నట్టు ఇచ్చారు, దానికి మొబైల్ పెట్టుకునేది సెట్ అవ్వట్లేదని చెప్పాను కదా, ఇది నాకు ఇప్పుడు కొత్తగా కొన్న ట్రైపాడ్కి సెట్ అవుతుంది. ఆ బోల్టు ఇది కూడా దానికి సెట్ అవుతుంది. నేను ఇంక ఇది ఎలాగో తక్కువగా వాడతాను కాబట్టి అవసరమైనప్పుడల్లా దీన్ని తీసుకుని దానికి వాడుకుంటాను. అదొక్కటి చూసుకుని మీరు ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి వస్తుందేమో మేబీ అనుకుంటున్నాను. ఇదైతే పాత ట్రైపాడ్, ఇదైతే కొత్తది. చూసారా ఎంత పొడవు ఉందో. మనకి మంచి పొడవు ఉండడం వల్ల మనం ఎంత హైట్లో ఉన్నా లేదా ఎంత దూరంగా ఉన్నా వీడియో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే చాలా కష్టపడి కొనుక్కున్నాను. ఇది నన్ను చాలా రోజుల నుంచి సపోర్ట్ చేసి నాకు బాగా ఉపయోగపడింది. ఇదండి ఇన్ఫర్మేషన్. ఏమైనా నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.